పాల్గొని 2 నిమిషాలు సభకు నమస్కారం. యేసుక్రీస్తు ప్రభు నామంన ఇక్కడ చేరిన కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, స్టాఫ్ కాకుండా మన కర్నూలు కమ్యూనిటీల పెద్దలందరూ వచ్చినందుకు, ఈ కమ్యూనిటీ హాల్లో చేరినందుకు చాలా సంతోషము. మీ అందరికీ కూడా గ్రీటింగ్స్ వేస్తూ ఉన్నామన్న మరొకసారి వందనాలు. ఇది మాకు ఎస్టీబీసీ హిస్టరీలో చాలా గొప్ప దినం. వేరే కాలేజెస్లో కూడా ఇంతకుముందు చక్కగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఈ దినం అనగానే నెహ్రూ గారి బర్త్డే ఎట్లా చూపిస్తారో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, కర్నూలులో జీవరత్నచారి గారి బర్త్డే అట్లా జరిగేది. ఎందుకంటే మేము కర్నూలు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ రోజ్ ఫ్లవర్స్ సువాసన వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంటేనే ఉండేదన్నమాట. అంత గొప్పగా కర్నూలులో ఆయన అభిమానించారు. ఎస్టీబీసీ వాళ్ళైతే విడవకుండా 107వ బర్త్డే అనుకుంటా ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్నాము. మేమందరం ఎయిడెడ్ స్టాఫ్ మధ్యలేటి చెప్పినట్టు ఇలా ఉన్నాము అంటే నిజంగా ఆయన చేసిన పని, కృషి, ఆయన చేసిన పని వల్లే మేమందరం కూడా చక్కగా పనిచేసి మేము ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మేము సంతోషంగా ఉన్నాము. మా వాళ్ళకు కూడా ఇంకా త్వరలో వాళ్ళు కూడా ఎయిడెడ్ లెక్చరర్స్గా అవుతారని, అందరూ సంతోషంగా ఉండి నిజంగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని ఐ విష్ అండ్ ప్రే. చక్కగా సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నడిపిస్తున్నారు. ఆయన గురించి ఇంకెక్కువ చెప్పేది లేదు. ఐ థింక్ హీజ్ లాస్ట్ మిషనరీ. జిప్సన్ గారి తర్వాత ఆయనేమో అనిపిస్తుంది. ఆయన యొక్క ప్రేమ కర్నూలు ప్రజల పట్ల, మరి ముఖ్యంగా అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ఒక డిగ్రీ కాలేజ్ ఆన్ పార్ విత్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ఆయన స్టార్ట్ చేయడము, ఆయన విజనరీ, ఆయన యొక్క దర్శనము, వాటన్నిటిని కూడా దేవుడు చాలా ఆశీర్వదించాడు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. కాకపోతే ఆయన చేసిన ఈ పనులన్నిటి వలన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. చివరి వరకు కూడా నిజంగా ఒక ఎంత రిచ్ లైఫ్ లీడ్ చేసిన ఆయన చాలా సాక్రిఫిషియల్గా అయిపోయి చాలా హంబుల్గా ఆయన జీవించి అలా మరణించారు. సో మధ్యలేటి ఆయనకి పెద్ద కొడుకు. సో ఆయన జీవించే రోజుల్లో లాస్ట్ డేస్లో కూడా ఎస్టీబీసీ స్టాఫ్ చాలా సపోర్టివ్గా ఉన్నాము. నేనైతే పర్సనల్గా ఆయన ఎప్పుడు కలిసి ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళము. సో ఆయన నిజంగా విషనరీ. సో ఈ కాలేజ్ ఇంతవరకు ఉండి సో సారా ఏపుల్ అడ్మినిస్ట్రేషన్లో ముందుకు పోతుంది అంటే నిజంగా దేవుడి కృప. సో ఈ కాలేజ్లో అందరూ ఎక్సెల్ అయ్యారు. విమెన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. ఒక బైబిల్ వర్స్ సార్ జీవితంలో నుంచి మనకు కూడా అప్లై చేసుకోవచ్చు. తన పనిలో నిపుణత గలవాడు. రాజుల ఎదుటినే నిలుస్తాడు కానీ ఇంకా అబ్స్క్యూర్ పీపుల్ ముందు నిలవడు. సో సార్ అంత గొప్ప నాలెడ్జ్, అకాడమిషియన్, ఇంటలెక్చువల్, ఫిలాంథ్రపిస్ట్. సో ఆయన ఆశీర్వాదము మనకు వచ్చింది. మన తర్వాత మన జనరేషన్స్కి మనం చేయదగినంత చేయాలి. ఈయన గురించి ప్రతి ఒక్కళ్ళకి యంగర్ జనరేషన్కి తెలియజెప్పాల్సిన బాధ్యత మనకుంది. సో సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning all. Respected chairperson of today's program, Reverend Ravi Sajulas Garu, the correspondent, and then honored Reverend Pastor Garu, Church Pastor Garu, Reverend Anil Kumar Samuel Garu, alage Principal Madam Sunita Smith, and my predecessor Dr. D.R. Rajnipal Garu. మరి అక్కడ ఎంటర్ అవుతూ ఉన్నారు వెరీ వెరీ సీనియర్ జాన్సన్ సార్ గారు,
మరి అట్లాగే ఇక్కడ చేరినటువంటి పెద్దలందరూ, సంఘ పెద్దలందరికీ, ముఖ్యంగా స్టాఫ్ అందరినీ మించి మరి మదిలేటన్నకి, ఇందిరాకి, కుటుంబం అంతటికి చాలా గొప్ప అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజంగా వాస్తవానికి అయితే ఇక ఆయనను గురించి, ప్రొఫెసర్ గారి గురించి వ్యాఖ్యానించే అంత ఎలిజిబిలిటీ నాకు లేదనే నేను అడ్మిట్ చేయాలి. యాక్చువల్లీ మేము వచ్చిన అంటే కాలేజీలోకి మేము ఎంటర్ అయినప్పుడు మేము మరి జూనియర్ జనరేషన్గా ఉన్నాము. మాకన్నా సీనియర్స్ ఆయన్ని చాలా డైరెక్ట్గా చూశారు, ఆయనతో కలిసి వర్క్ చేశారు. అండ్ దే వర్ వెరీ అపాయింటెడ్ బై హిమ్ ఆల్సో. అంటే కాలేజీలో గ్రూప్స్ లాగా ఉన్నామన్నమాట. అపాయింట్ చేసిన స్టాఫ్ ఉన్నాము, అలాగే న్యూటన్ సార్ అపాయింట్ చేసిన స్టాఫ్ ఉన్నాము. సో ఈ సందర్భంలో మరి నేను న్యూటన్ గారి ద్వారా అపాయింట్ అయినందుకు చెప్తాను, సంతోషిస్తున్నాను. ఈ కాలేజీకి నిజంగానే ముందుగా, మాకంటే ముందుగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా విలువల్ని కాపాడిన వాళ్ళమే. ముఖ్యంగా క్రిస్టియన్ స్టాఫ్ లెక్కకు మేము తక్కువే ఉండేవాళ్ళము. అయినప్పటికీ కూడా ఏ పని అప్పగించినా మరి కాలేజీకి విలువ తెచ్చే విధంగా వాల్యూ యాడ్ చేశాము. మరి అది యూనివర్సిటీ లెవెల్ అయినా, డిపార్ట్మెంట్ టీచింగ్ అండ్ అకాడమిక్స్లో ఎక్సలెంట్గా ఉండింది. సో దాని గురించి నేను చెప్పనక్కర్లేదు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయమే. సో మరి ఈ విధంగా ఈ కాలేజీ డెవలప్మెంట్ తర్వాత దాని కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఎప్పుడు. సో కొన్ని టర్మ్స్ అండ్ ఫ్రేజెస్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ప్రొఫెసర్ జీవరత్నం గారు. ఎందుకనంటే ఇంకా ఆయన ఇంగ్లీష్ స్టాండర్డ్ ఇట్ వాజ్ సో డిఫరెంట్. దాని గురించి నేను వ్యాఖ్యానించడం, కామెంట్ చేయాలి, చెప్పాలి అనుకోవడం కూడా ఇట్ విల్ డెఫినెట్లీ బి ఏ ఫెయిల్యూర్ ఆన్ మై పార్ట్. బట్ నేను వినగా, బికాజ్ ఎడ్విన్ సార్ అండ్ హీ వాజ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, మేము అపాయింట్ అయినప్పుడు ఆయనంతా హీ లర్న్డ్ వర్క్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్రొఫెసర్ జాన్ జీవరత్నం గారు. సో ఎడ్విన్ సార్ నుండి నేను, బికాజ్ ఐ హ్యాపెన్ టు బీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, ఐ లర్న్ సో మచ్. అంటే ఈ నేను అదర్ వే ఇండైరెక్ట్గా మరి ప్రొఫెసర్ గారి జ్ఞానాన్ని, ఆయన లాంగ్వేజ్ని కొంతవరకు నేను కంటిన్యూ చేయగలిగాను. కాలేజ్ రిపోర్ట్స్ కానీ, మరి కాలేజీలో జరిగే ఏ సెలబ్రేషన్ అయినా, ముఖ్యంగా క్రిస్మస్ సెలబ్రేషను, వీటన్నిటిలో కూడా అద్భుతంగా ఆయన స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రొసీజర్నే ఫాలో అయ్యాము. మరి ఈ కాలేజీకి సంబంధించి బైబిల్ వాక్య భాగం 91 సాంగ్స్ అన్నమాట. ఈ సాంగ్స్ 91వ కీర్తన. దాన్ని మరి ప్రొఫెసర్ జాన్ జీవరత్నం గారు ఆయన ఎంతో అభిమానించారని, ఎంతో చక్కగా ఆయనే దాన్ని వివరించేవారని చెప్తారు. సో మరి జీవరత్నం జాన్ గారు నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఈవెన్ ఇన్ సాంస్క్రిట్, ఇన్ మెనీ అదర్ లాంగ్వేజెస్ హీ వాజ్ ఎక్స్పర్ట్ అన్నారు. లాస్ట్ టైం మేము కలిసినప్పుడు ప్రసాద్ సార్ గారు, వరప్రసాద్ గారు ఆయనకి వాళ్ళ ఫాదర్తో ఉన్న అఫినిటీ చెప్పారు బికాజ్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. సో మరి ప్రతి దగ్గర కూడా చాలా. అయితే నేను గ్రహించింది ఏంటంటే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎనీ టీచర్ ఫర్ దట్ మ్యాటర్, ఏ టీచర్ అయినా ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చక్కగా మరి స్టూడెంట్స్ని మనకు చెప్పాల్సింది చెప్పొచ్చు, వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు. సార్ కూడా లాట్ ఆఫ్ ఆయన మెసేజెస్ అన్నీ మరి చర్చెస్లో మ్యారేజెస్కి ఆయనని గ్రీటింగ్స్ చెప్పమనే వాళ్ళంట. అప్పుడు ఆయన ఒక రెగ్యులర్ ఫీచర్గా చెప్పేవాళ్ళంట. బ్రైడ్కి, పెళ్ళికూతురికి ఒక సలహా ఇచ్చేవాడంట. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద హార్ట్ ఆఫ్ యువర్ హస్బెండ్, గో త్రూ స్టమక్ అని చెప్పేవాడంట. అంటే మీరు చక్కగా వండి పెట్టండి, అప్పుడు మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తారు అని చెప్పేవాడంట.
ఇది కథలుగా అనమాట, చాలా రోజులుగా చెప్పుకునేవాడు. సో ఫీడ్ ద బ్రూట్ అనేవాడంట. అనగానే కాంగ్రిగేషన్ అంతా అమ్మ పెళ్లి కొడుకుని బ్రూట్ అని తిట్టాడు అని అనుకునేవాళ్ళంట. సో ఇలాంటి కామన్స్, అంటే ఇలాంటి కొన్ని విషయాలు దేవర్ బీయింగ్ క్యారీ ఆయనతో పాటు అవి ఇంకా సజీవంగా ఉన్నాయి, లైవ్లీగా ఉన్నాయి. ఫైనల్లీ వాట్ ఐ ఫీల్ అబౌట్ హిమ్ ఈజ్ హాఫ్ ఆఫ్ కర్నూల్ కెన్ సెలబ్రేట్ టుడే. వాస్తవానికి ఆలోచిస్తే అన్ని ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఈవెన్ ఇన్ ద కామన్ పబ్లిక్లో కూడా కర్నూలులో సగానికి సగం మంది కనీసం ఈయన నుండి బెనిఫిట్ అయిన వాళ్ళంగా ఉన్నాం. ఐదర్ యాజ్ స్టూడెంట్ ఆర్ అన్ ఎంప్లాయీ, ఏదో ఒక రూపంగా లేకపోతే ప్రాజనీ వాళ్ళ సంతానంగా ఏదో ఒక రూపంగా మరి ఈయనకి ప్రొఫెసర్ గారికి మనం కృతజ్ఞత చెల్లించవచ్చు. మదిలీట్ గారు చాలా కాలంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇక మరొక 100 సంవత్సరాలకు కూడా ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆయన యోగ్యుడు. ఇది ఆయనను మనం పొగడ్డం కాదు, కానీ దేవుని యొక్క కృప మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఏ వ్యక్తిలో ఏమీ లేదు గొప్పతనం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కృపని మనందరం కూడా అనుభవించాం. ఎన్నో కుటుంబాలు మరి స్టూడెంట్స్గా కానీ స్టాఫ్గా కానీ స్థిరపరిచారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎంత మంచి కార్యక్రమం ఇది, ఏదో ఒక విధంగా జరుగుతూ ఉన్నందుకు. మరి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న ప్రోగ్రాం చేయడానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి టెక్నికల్గా. మరి వీటన్నిటిని అధిగమించి మనం విత్ వన్నెస్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్. మరి ఇలాంటి ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తారు కరెస్పాండెంట్ సార్. ఎప్పుడైనా ఎనీ గుడ్ ప్రోగ్రామ్ దట్ హ్యాస్ కమ్ టు హిమ్, ఆయన ఆలోచనకు ఒక మంచి కార్యక్రమం అని ఆయన తప్పకుండా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఈ కాలేజీలో ఈ విధంగా ఇలాగ జరుపుకొని ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించడానికి, ఆయనను బట్టి దేవునికి స్తుతి చెల్లించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవునికి స్తుతి మహిమ ఆయన జీవితం ద్వారా కలిగినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మనం అందరం కూడా ఏదో ఒక విధంగా ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంగా గుర్తించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్. మన మధ్యన ప్రీవియస్ ఫిజికల్ డైరెక్టర్ గారు వాయిస్ లేదా? రైట్, వద్దులే నో ప్రాబ్లం. మన మధ్యన రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం వరప్రసాద్ గారు, వారు కూడా 2 నిమిషాలు స్పీచ్ మాట్లాడాను. 2 నిమిషాలు అంటే దీనికి టైం కావాలి కానీ వేదిక ఇచ్చినటువంటి వారు జీవరత్నం జాన్ గారి జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి మీకు అందరికీ వందనాలు. జీవరత్నం జాన్ గారి పరిధి నాది కాదు, ఎందుకంటే నేను చదవలేదు, నాకు గురువు కాదు. కానీ ఒక చిన్న బంధం ఉంది మాకు. నేను చెప్పినట్లు ఆయన సంస్కృతి బాగా రాశారు, సంస్కృతి అని చెప్పేసి. మా నాయన కొంచెం సంస్కృతి వచ్చేది, నాకు కూడా కొంచెం సంస్కృతి వచ్చు. 4 సంస్కృత శ్లోకాలు పరిచయం చేసి ఇస్తే నివాళులు అర్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే ఒక పెద్ద విద్యావేత్త ఆయన, విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి వాడు. విద్యాధనం శ్రేష్ఠతనం, తన్మూలం ఇతరధనం. విద్యాధనం ఎంత గొప్పది! విద్యాధనం శ్రేష్ఠతరం, తన్మూలం ఇతరధనం. దానేన వర్ధతే నిత్యం. ఇస్తూ పోతుంటే పెరుగుతుంటుందంట. నా భారాయ నా నీయతే, అది బరువు కాదు, తరిగిపోయేది కాదు. ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి మరి విద్యా సంస్థలను స్థాపించినాడు అని నేను భావిస్తున్నాను. ఇంకా ఈయన జీవన విధానాన్ని అందరూ చెప్తున్నారు, చాలా సంతోషం. అస్థిరం జీవనం లోకే. ఈ జీవనము కానీ ఈ లోకము కానీ అస్థిరమైనటువంటి. అస్థిరం యవ్వనం బలం.
నేను ఆ సంస్కృతంగా చెప్తున్నా, అస్థిరం యవ్వనం బలం, యవ్వనము కానీ బలము కానీ అస్థిరం చెప్తున్నాను. అస్థిరం దారాపుత్రాది, భార్య కానీ పుత్రులు కానీ వీళ్ళంతా కూడా అంతా అస్థిరమే. ధర్మకీర్తి ద్వయం స్థిరం. నువ్వు సంపాదించినటువంటి ధర్మము, నువ్వు చేసినటువంటి ధర్మము, కీర్తి అదే స్థిరమైనది అని చెప్పేసి మరి ఆ నిరూపించుకున్నాడు జీవోత్తమ జ్ఞాని గారు. ఇంతమంది పోగొడుతున్నారు, ఇంతమంది మరి విద్యార్థులు ఆయనకున్నారు, ఇంతమంది భోంచేస్తున్నారు అంటే ఆయన కేవలం ఆయన సంపాదించిన కీర్తి అని నేను భావిస్తున్నాను. ఇంకా ఒక చిన్న విషయం మనందరం చెప్పేది నేను ముగిస్తా. సంసార విషవృక్షస్యే ద్వేపలే అమృతోపన్నం. ఈ సంసారాన్ని ఒక విషవృక్షంతో పోలుస్తున్నాం కవి. సంసార విషవృక్షస్యే ద్వేపలే అమృతోపన్నం. 2 ఫలాలు మాత్రం అమృతంతో సమానమంట. సుఖమైన జీవితం కావాలంటే కావ్యారస రసాస్వాదనం, కావ్యామృత రసాస్వాదనం. ఎప్పుడు మరి మన భాషలో చెప్పాలంటే బదులు అనుకుంటూ దాంట్లో ఆ రసాన్ని స్వాదిస్తాం. కావ్యామృత రసాస్వాదనం. సజ్జనై సహ సల్లాపంచ, మంచి వారితో స్నేహం చేయాలి. గిల్లలు పెట్టే వాళ్ళతో కానీ, చాడీలు చెప్పుతో కానీ, ఇంకేదో చేస్తారు మాదిరి ఎప్పుడు స్నేహం చేయకుండా సజ్జనై సహస. ఇవి అమృతం లాంటి ఫలాలు అని చెప్పేసి మరి చెప్తూ ఇంకా ఒకటి ముగిస్తాం. అందరూ సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న సలహా, ఒక కవి రాసినారంటే రాసిన సలహా చెప్పి నేను ముగిస్తాను. నడక నా తల్లి. యూ మస్ట్ కీప్ వాకింగ్ ఆల్వేస్ యాజ్ ఎ హ్యాబిట్ అండ్ ఇట్ ఈజ్ యువర్ మదర్ అంటూ. నడక నా తల్లి, పరుగు నా తండ్రి, సమత నా శ్వాస, కవిత నా భాష, సంతాన. అంటే కవిత్వము నా శ్వాస లాంటిది, మరి సమానత్వం అనేటువంటి నా భాష అనేది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా జీవోత్తమ జ్ఞాని గారు అవలంబించినారని నమ్ముతూ మరి ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకే మరొకసారి నిర్వాహకులకు నేను వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. స్టూడెంట్ ఎవరు లేరు కదా, ఓల్డ్ స్టూడెంట్ అంటే మీరు ఎవరు కాదు. మధ్యలేటి ఓల్డ్ స్టూడెంట్ అండ్ మధ్యలేటి ఓల్డ్ స్టూడెంట్ సో ఇనఫ్. కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే కదా, నువ్వు ఏదో చేస్తుంటే వాళ్ళకు రెడీగా ఉన్నాం. 2 మాటలు మీ ఆమెకు అవార్డు వచ్చింది కదా మీ కాలేజీ సునీత కదా ఎన్ని తెచ్చినా నాకు చెప్తారు. 4 అంటే అవార్డు అంటే ఇప్పుడు ఆమె ఒకటి ఆమెకు ఒకటి ఉంది, కళాప్రపూర్ణ గారికి ఒకటి, మరియమ్మ గారు రైట్ అన్ని చెప్పినప్పటికీ ఓకే రైట్. 2 మాటలు ఏంటంటే ఒకటి ప్రొఫెసర్ డాక్టర్ జీవోత్తమ జ్ఞాని గారికి నేను స్టూడెంట్గా మేము అప్పటికే బయటకు వచ్చేసాం. రెండవది నేను కాలేజీ ఇక్కడ చదివిన ఎస్టిబిషన్లో ఉస్మానియాలో చదివినా నేను సెమినార్కి వెళ్ళిపోయినా. అది నాది కథ. బట్ ఒకటి ఏంటంటే ఆయన చరిత్ర పురుషుడు అని ఒప్పుకోవాలి. ఈ కర్నూలు పట్టడానికి కళాశాల రావడానికి ప్రభుత్వ రీత్యా అటు మేనేజ్మెంట్లో సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా ఆయన పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ లోకల్ ప్రోత్సాహం ఎక్కువ సపోర్ట్ ఇచ్చినారు మనోళ్ళు. కాబట్టి ఇవన్నీ తేగలిగినాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిందే కదా. ఆయన తర్వాత మనకు ఫౌండర్ అయినాడు. నెక్స్ట్ న్యూటన్ సోమసుందరం గారు ఇక్కడికి వచ్చినాడు. అంటే ఎవరి టైంలో వాళ్ళు వచ్చినారు. తర్వాత ఎడిల్ భాల్ గారు, తర్వాత ప్రొఫెసర్ యువరాజ్. సో ఇవన్నీ మేనేజ్మెంట్లో చాలా సమస్యలు నన్ను ఈ ఉన్నోళ్ళకి ఎవరికి తెలియదు చరిత్ర.
ఎందుకంటే చాలా సమస్యలతో మేము ఇవి అలాగే కొనసాగుతూ వచ్చినాం. చివరికి ఒక అవకాశం ఈ కళాశాలలో కరెస్పాండెంట్గా చేయడానికి నాకు ఒక అవకాశం, ప్రిన్సిపల్గా అపాయింట్ చేయడానికి ఒక అవకాశము. ఎట్లా కేశవరాజు గారు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చాలా ఫైట్ జరిగింది. ఆయన రాకూడదు అన్నటువంటి విషయాల్లో మన జాన్సన్ గారు నేను కలిసి పోటీ మీద ఆయన నీటికి మేనేజ్మెంట్లో కొట్లాడి ఆయన తేవలసి వచ్చింది. అది కూడా నెగ్గగలిగినాం. చాలా ఫైట్ ఉంది. రెండవది డాక్టర్ రజనీ పాల్ గారిని ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కర్నూలులోనే సమస్యలన్నీ ఎక్కడ కాదు. ఈ కర్నూలు ఒక గ్రూప్ పోయి ఇంకొకరు ప్రిన్సిపల్ కావాలని పోయినారు. అప్పుడు కూడా రజనీ పాల్ గారికి మేమే ఆనందరావు అన్న, జాన్సన్ అన్న, నేను మేమే తెచ్చి అన్నాం. ఆ తర్వాత సమస్యలు ఈ ఎగ్జిబిషన్ అంటేనే సమస్య. ఇంకా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏం చేసేటంటే ఈ అమ్మాయి జాకెట్లా ఇవన్నీ 150 జాకెట్లు ఇవి మెయింటైన్ చేయడం అంటే నాటి ఇది. ఆ పై భాగము మోడింగ్ అవి ఎవరు కట్టలే. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒకడు మాట్లాడుతాడు. కింద ఫస్ట్ పోర్షన్ అంతా మోడింగ్, పైన అంతా నేను కరస్పాండెంట్కి వచ్చినంత చేసినట్టు. ఆ పక్క బిల్డింగ్ అటు ఈయన నేను స్టూడెంట్ కాదు కానీ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఒక లైబ్రరీ వచ్చాను నేను అటు పక్క నా పీరియడ్లో. తర్వాత రజనీ పాల్ గారు కూడా ఉంటారు. ఈ పీరియడ్లో ఇటు అటు ఆ వెనక పక్క నేను చెప్పిన అమ్మ కేశవరావు గారి పీరియడ్లో మీరు ఉన్న టైంలో నాకు ఒక బిల్డింగ్ కావాలా, మీరు ఏం చేస్తారు నాకైతే నిద్రపోండి. నేను అందరూ ఉన్న మూడింగ్ని సర్దుకోవడమైనట్టగా నేను ఒకటి తీసుకుంటే చరిత్రను సృష్టించాలి అని ఆ 3 బిల్డింగ్లు కట్టాం. కళాశాల ఇప్పుడు ఎయిడెడ్ లేదు, అందరూ ఎయిడెడే. దీని ఎక్స్పెన్సివ్ ఎంత అంటే ఒక మంత్ 1,60,000. నో మనీ, నో స్టూడెంట్స్. గవర్నమెంట్ ఏం చేయాలండి? ఈనాడు అడ్డుదారులు రావడానికి విశ్వ ప్రయత్నాలు కోట్ల దాంట్లో ఎవరెందుకు తీసుకోవాలా? నేను అనేది ఏమంటే ఎందుకు ఇంత బాధలతో చెప్తున్నా అంటే నేను హాయిగా ఉండగలను. ఇది అన్యాక్రాంతం కాకుండానే దీని కొరకు నేను ప్రయాసం పడుతున్నాను. ఈ గోడలు మంచినీటి గోడలు కాంపౌండ్ గోడలు లేవు. ఇంకే ఎట్లా కూడా అట్లా వస్తుంది. కాంపౌండ్ వాల్ కట్టించడం చుట్టూ కాంపౌండ్ వాల్ అంటే గోడలు లేవు, గేట్లు లేవు. ఇవన్నీ డెవలప్మెంట్. అంటే మనం వచ్చిన తర్వాత ఇవన్నీ అర్థం కాదు. కొడుకులకు చాలామందికి ఏం చేస్తున్నారని కాదు, కూడా రాలేయాలి. ఇప్పుడు అది ఇచ్చిన ఓపెన్ చెప్తున్నాను నేను. కల్వర్ టెంపుల్ ఇచ్చేటటువంటి దాంతో మేము నెల మెయింటైన్ చేయాలి. 1,60,000 అవుతుంది శాలరీ. ఓన్లీ 8 క్లర్కులు ఇద్దరా ముగ్గురు. ఆ ముగ్గురికి గవర్నమెంట్ ఇస్తుంది. మిగతాడు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ లెక్చరర్. పిల్లలే కాలేజీ మోగుడు, కాలేజీ మెయింటైన్ చేయాలా, అడ్డుదారులు వచ్చేవాడిని ఎదుర్కోవాలా, కాలేజీ నిలబెట్టాలి. ఇవి సమస్యలతో ఈనాడు ముందరకు ఇవి చేయలేదు. ఎంకరేజ్ కావడానికి ఎవడు వస్తున్నా వీళ్ళు కాదు. ఇప్పుడు సోకాళ్ళు కాదు, సోకాళ్ళు మ్యాచ్ అలా ఎంకరేజ్ తినాలా, అది నాకు ఇది నాకు అన్ని రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉన్న మ్యాచ్ ఉన్నాడు. అర్థమైందా? కంప్లీట్ చేయడానికి మరి ఇది కూడా కంప్లీట్ చేయాలంటే అది కానివ్వండి. నాకు సిచ్యుయేషన్స్ తెలుసు కాబట్టి వెంటనే ఎక్కడ ఏం చేయాలని ఇమ్మీడియట్గా చేస్తాను. కాబట్టి ఇవి పరిస్థితుల్లో ప్రార్థన చేయండి. మేము కూడా ఎంతకాలం మేము ప్రొటెక్ట్ చేస్తాం. నిన్న 25వ తారీఖు నేను జనరల్ బాడీ రాలే. కాకపోతే నేను లేని చూసి ఎవడెవడో మాట్లాడుతూ చెల్లెని ముండా కొడుకులాలా మలిగాను. వాడు వస్తే డైరెక్ట్ ఫైట్కి ఇవ్వడం కావాలా. ఇవన్నీ ఆక్యుపేషన్ కొరకే. ఇవన్నీ ఆక్యుపేషన్ కొట్టాలని పిల్లలు
ఇప్పుడు చేను ఇడిపోతుందంటే పరిగెత్తడానికి ఎంతమంది వస్తుంటారు, అది జరుగుతున్న సిచ్యువేషన్. కాబట్టి ప్రార్థన చేయండి, దీని కొరకు నిలబడాలి, ఇవన్నీ నిలబడాలనే. నిన్న 25 నేను మైనార్టీ ఆఫీస్కి పోవాల్సి వచ్చింది. మైనార్టీ ఆఫీస్కి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే ఒక క్వశ్చన్ పెట్టాడు, ఇది నాది అని. వాడు నాకు అది ఒక కోర్టు అంటారు, దాన్ని కూడా ఏపీ మైనార్టీ కమిషన్ అనేది ఆడ కూడా పెట్టాడు. అని అమ్మాయి జాగిర్ ఉందని ఇక్కడ పెట్టాడు, కూడా మొత్తానికి వచ్చింది నా బిడ్డకు. వాడు పెట్టాడు, దాని కొరకు పోవాలి. ఇట్లా సోకాళ్ళు ఉండా కొడుకులలో చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయండి అలాంటి వాళ్ళ చేతులకు మూకున్నారు. కాబట్టి ఇవి ప్రస్తుతంగా జరుగుతున్నది, అవి ఎదుర్కోవాలా, దానికి రిఫుల్ అయ్యాలా. ఇన్ని కథలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. దీని కొరకు మనం నేను ఉండే లోపల దీని కొరకు ఒక మంచి కంపెనీ వేయించుకోవాలి. ఎందుకంటే ఇవన్నిటి కొరకు నాట్ ఓన్లీ ఎస్యూబీసీ ఇంక్లూడింగ్ స్టూడెంట్ కాలేజ్ ఆల్సో. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. ఎవడు నీకు మంత్రులు లేదని దేవుని చెప్పినాడు. నాయకుడు మన జ్ఞానైన సొలొమోను పాపం చేయి నీకు మంత్రుడు ఒకళ్ళడు చెడుపుటమ్మ కొట్టుకోవాల్సింది ఎవడన్నా అంటాడు. ఎవడు సాల్మన్ జ్ఞాని. కాబట్టి మనం ప్రార్థన ఒకటి చేయాలా, చేయండి, ఇవి నిలబడాలా. దీని కొరకు మంచి టీం వస్తుంది. సీసీ చర్చిలో నేను ఎందుకు దాని కొరకు అన్నిటి కొరకు ప్రయాసం పడుతున్నాను అంటే మంచి టీం రావాలా, ఇవి అర్థం చేసుకున్న వాళ్ళు కావాలా. దీనికి మనమంతా కూడా నాయకుడైనటువంటి వాళ్ళు కూడా మనం సపోర్ట్గా చేస్తే తప్పకుండా ఇవి నిలబడతాయి. కాబట్టి ఈ సమయంలో ఈ కమ్యూనిటీ హాల్ కూడా ఏం లేదు మీరా మేడం తోటి ఉన్నప్పుడు నేను చెప్పా, ఈ కమ్యూనిటీ హాల్ మాకు కట్టాలని టీజీ వెంకటేశ్వర అడిగినాం. ఇది కట్టకూడదని లోకల్లో అడ్డాలు ఎవడు కాదు, ఎంత లోకల్గా ఇచ్చి కట్టకూడదు అని అయినా ఆయనకు చెప్పి ఈ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించినాం. ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నమాట. కాబట్టి ఇవి పరిస్థితులు. దీని కొరకే భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆయుష్ ప్రార్థన చేయండి. మనం అందరం ఎదుర్కొందాం. నేను కాదు, నేను ఎంతకాలం ఎదుర్కొంటాగా, ఆడికి ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇవి చూడాలా, అవి చూడాలా, గీతాలు చూడాలి. ఇక్కడ ఏం లక్ష్యాలు రావడంలే. మీకు ఓపట్ల చెప్తున్నా, లక్ష్యాలు ఇచ్చాడు కాదు. చుల్ల కూతురు నాయన భక్తానికి వచ్చిన నాయనల్లో మాట్లాడుకుంటారు. భక్తానికి వచ్చినాడు అర్థమైందా? మన అంతే. కాబట్టి నీవు సరిగా ఉన్నావా? అసలు ఉన్నాడు అంతా రిటైర్డ్ అయిన వాళ్ళల్లో పోయినారు, రిటైర్డ్ అయ్యి ఇల్లు పోయినారు. మనోరమ మన యువరామ పేరేం పేరు ప్రభాకర్ గారు భార్య యేసుదాస్ గారు, కృపమ్మ అందరూ పోయినారు. కానీ ఎక్కడ చెడిపోయిందంటే చెడిపోవడానికి మనమే కారణం. రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆనే ఉంటున్నారు. ఎవరు ఇచ్చినాడు? కాబట్టి ఈ పరిస్థితులు బాగా ఉంది. అయినా దేవుడు వెళ్ళి చూసుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్గా చూడడం చాలా సంతోషం. రెవరెండ్ అనిల్ కుమార్ శామన్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రాలు. చక్కని మధ్యాహ్న వేళ ఈ పరిశుద్ధ పాదాల చెంత ఒక ధన్యజీవిని జ్ఞాపకం చేసుకుని ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని బట్టి కర్నూలు పట్టణానికి నేను మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా, మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నా. ప్రభు కొన్ని వేల మంది నేను ప్రొఫెసర్ జాన్ జీవరత్నం గారి సేవలను బట్టి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఈ పట్టణం ఎంతగానో దీవించబడింది. నీకు స్తోత్రాలు. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి మృతి పొందినటువంటి మీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా తన తరము వారికి సేవ చేసినటువంటి నేను ప్రొఫెసర్ జాన్ జీవరత్నం గారిని బట్టి, డాక్టర్ కెల్లీ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈరోజు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ కావడంలో ప్రభా వారి యొక్క
నేను వారి ఎన్నలేని సేవను బట్టి, వారి కృషిని బట్టి, వారి ప్రయాసను బట్టి ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృప లేకపోతే ప్రభా ఇంత దూరం వచ్చేది కూడా కాదు. నన్ను ఇదంతా మీరు చూపిన ఆ విస్తారమైన మహత్తరమైన వీడని కృపను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మునుపునైనా సర్వ్ చేసినటువంటి ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, ఈ ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి నేను యొక్క స్టాఫ్ని బట్టి, ఫ్యాకల్టీని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కరస్పాండెంట్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నేను ఇలాంటి టైమ్స్లో మీ బిడ్డలు ఇక్కడ ఉంచిన రీతి, ఇది కూడా మీ యొక్క ఆలోచనే. మీకు ఎరుక లేదు, ఏది కూడా లేదు ప్రభా. ఉన్నటువంటి ఛాలెంజెస్ విస్తారంగా ఉంటుండగా నేను ఏ రీతిగా ఫేస్ చేయాలనో, ఏ రీతిగా ఓవర్కమ్ కావాలనో, ఏ రీతిగా సంఘానికి, సమాజానికి ఒక మెరుగైనటువంటి సేవలు మీ కృప ద్వారా అందించాలనో దయచేసి మీ సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రార్థన ఈరోజు ప్రభా మేము స్ఫూర్తిదాయకులై నేను ఇక్కడ మిగిలిపోకుండా భావితరానికి మేము ఒక చక్కని మార్గదర్శకులుగా నిలబడడానికి సహాయం చేయండి. లార్డ్ హెల్ప్ us to pass on the baton, Lord, to the next generation. బహున్నతుడా కనికరించమని మరొకసారి ఇక్కడ విచ్చేయబడినటువంటి ప్రియులందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నేను ప్రొఫెసర్ జాన్ జీవితం గారి ఈ ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేయటంలో మీరు ఇచ్చినటువంటి చక్కని ఆలోచనను బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు గొప్పగా ఇది ఏర్పాటు చేసిన ప్రియులందరినీ దీవించండి. మీరే మహిమ పొందమని స్తుతి, ఘనత, మహిమ మీకే ఆపాదించుకుంటూ యేసు క్రీస్తు శక్తి గల సాటి లేని నామమున ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి సకల ఆశీర్వాదాలు ఇక్కడ చేరిన మనందరి పైన, ఎస్టిబిసి కళాశాలపై, కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిపై ఇప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. న్యూలీ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత రోజ్, ఆమె కొత్త ప్రిన్సిపల్గా ఎప్పుడమ్మా నువ్వు? మార్చి నెల, చెల్లెలు 2000 చెల్లెలు. ఆమె రావడము, ఒకడు ఎంట్రన్స్ సెక్షన్ వేయడం, ఎంట్రన్స్ సెక్షన్ అంటే ఈమెకి ఈ విషయాలలో చరిత్ర ఈమె నన్ను ఎత్తితే ఏం తెలియదంటే కాడవాడు ఎంటర్ కావడానికి నన్ను ఒకసారి యూజ్ చేసినారు. నేను లేకుండా ఈమెను పిలిపించినారు. అప్పుడు మేము ఆలోచన చేసి, ఎందుకంటే ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసి ఈమె ప్రిన్సిపల్ అంటే ఆమె ఏం చెప్పలేదు కాబట్టి ఆమెతో వచ్చినా నన్ను పెట్టించుకుంటే ఎంటర్ కావాలని చూడండి ఎంత తెలియదు ఉండాలి. అప్పుడు ఒక అడ్వకేట్ను పెట్టాను నేను ఆమె పోవడానికి. ఆమె మొన్న విజయవాడలో ఇచ్చింది. అడ్వకేట్ను ఒక అపాయింట్ చేసి ఈమె తరఫున అడ్వకేట్ వాదించేటట్టు ఇవన్నీ కబ్జా కొరకే, ఇవన్నీ కబ్జా. ఈ వాగుంటే ఇట్లా ఉన్నాయి, ఇవి ఖాళీ ఉన్నాయి. కర్నూలులో ఉన్నవాడు సోగ్గాడు, వాడు సాలమని అని ఉండా కొడుకు ఓపెన్గా చెప్తున్నా. ఆల్రెడీ అన్ని రిజిస్టర్ చేశాడు వాడు ఖాళీ స్థలాల కల్లా. ఇవి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చేసినారు. నేనున్నా కాబట్టి రోడ్డుకి ఎంటర్ కాలేకపోతున్నాను. అన్ని రిజిస్టర్లు వాడేం రిజిస్టర్ కాడు పోయి ఈయన నాకు అగ్రిమెంట్ ఇచ్చినాడు, ఈయన రిజిస్టర్ చేయకున్నాడని మెథడ్ మార్చుకున్నాడు. ఎట్లా హైకోర్టులో రిట్ అయ్యాము, ఎందుకు రిజిస్టర్ చేయకున్నామయ్యా అని నా విశ్రాంపట్ అని వాడు తయారైనాడు. వాడు కాక ఇంకొకడు నాది అని వాడు ఐదే కొడుకోకడు తయారైనాడు. వీడు కాదు నేను అని వాడు ముగ్గురు బీసీటీసీ నాయకుడు తయారైనాడు. గోళ జరుగుతున్న గోళ దీన్ని ఎదుర్కోవడం యాక్టివిటీ ఎదుర్కొంటుంది. ఏ వ్యక్తి వచ్చి ఎదుర్కొంటున్నాడు? అందుకే నేను కంప్లీట్గా ఒక వర్గానికి సపోర్ట్ చేయాల్సిన అవసరంతో నాకు వచ్చింది. ఎందుకంటే సంఘం బాగుంటే, సంఘం ఇవి అర్థం చేసుకుంటుంటే అలాంటి వాళ్ళన్నా రేపు భవిష్యత్తు ఇవన్నీ చూసుకుంటాడు. వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే నేను తెలిసి కూడా నేను స్కూల్లో దొంగలంతా దొంగలే, గ్రూపులంతా దొంగలే తయారైనాడు. కాబట్టి ఇది వాస్తవం. దాని కొరకు మా కృష్ణపల్లి గారు, అలాగే చంద్రన్న
ఈ వయసులో అతనే కిషన్ గారు వీళ్ళు మన లాయరు వీళ్ళందరూ మీరు మంచి కొరకు మీరు ప్రయాసం పడుతున్నారు. మీరు ఏం చేస్తున్నా మనం ఉన్నంత వరకు దేవుడు ఆయుష్ ఉన్నంత వరకు దీని కొరకు మనం ప్రయాసం పడాలి. కాబట్టి మా ప్రిన్సిపల్ గారు ఒక 2 మాటలు చెప్పి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. Correspondents sir and former principals of this college. మీరందరూ నెమ్మదిగా ఉంటే నేను చెప్పింది వినిపిస్తుంది. ప్లీజ్ let us maintain some discipline. Good afternoon to one and all. Actually సార్ గారు మాట విన్నాను చాలాసార్లు, కొన్ని 20 years విన్నాను. మేడం వాళ్ళు చెప్పడము, సార్ వాళ్ళు చెప్పడము. నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. దేని నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నానంటే, స్టెప్పింగ్ ఇన్ టు దిస్ కాలేజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సార్ ప్రజెన్స్ ఓవర్ హియర్. దానికన్నా ముందు మా అమ్మగారు అయినటువంటి పానుగంటి రోజమ్మ గారు కెల్లీ డాక్టర్కు పేషెంట్ అన్నమాట, డాక్టర్ కెల్లీ. సో అలాగా నాకు వాళ్ళిద్దరి పేర్లు బాగా తెలుసు. కెల్లీ డాక్టర్ గారు అయితే నన్ను కూడా చాలా ప్రేమించేవాళ్ళు, బాగా ఎత్తుకొని చిన్నగా ఉండేదాన్ని కాబట్టి. సో అలాగా తెలుసు. మేడం వాళ్ళు చెప్పింది కూడా చాలా 20 years విన్నాను. షెల్టర్ ఇచ్చినారు అని. వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అని కూడా చెప్పిన్నారు. మేము విన్నాము. మేము కూడా మాకు కూడా ఐడెంటిటీ ఎలా వచ్చింది అంటే, బై ఎంటరింగ్ ఇన్ టు దిస్ కాలేజ్ వీ గాట్ ఐడెంటిటీ ఆఫ్ లెక్చరర్స్. సో వీ హ్యావ్ థ్యాంక్ఫుల్ టు సర్ బికాస్ ఆఫ్ హిస్ స్ట్రగుల్ టు కీప్ దిస్ కాలేజ్ అలైవ్. అలాగా ఉన్నందుకే వచ్చింది అని మేమందరం నమ్ముతున్నాం. మేడం గారు చెప్పినట్లుగా మేమందరం మాకు కూడా ఈ యొక్క ఎయిడెడ్ పోస్టులు పర్మనెంట్ అయితే మేము కూడా చాలా సంతోషిస్తాం. దట్ ఈస్ గాడ్ విల్ అండ్ విష్ అండ్ గ్రేస్ అమాంగ్ అస్. మాకైతే ఉంది అనే అనుకుంటున్నాము. మీరు కూడా మా తరపున ప్రార్థన చేయండి. అలాగనే కూడా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, పెద్దలకు కాలేజ్లో స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి మీరు కూడా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, పిల్లలు, స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళకు కాలేజ్ని రికమెండ్ చేయమని ప్రార్థన. పాంప్లెట్స్ కూడా ఉన్నాయి. సో అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు. సో కాబట్టి మీరు రికమెండ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ మేమంతా 20 years, 25 years, 28 years అంత సర్వీస్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నాము. అందరూ చాలా ఓపిక్గా. మదర్ మే బి ప్రైమరీ టీచర్, బట్ హియర్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ యాజ్ మదర్స్ టు ద స్టూడెంట్స్. అలాగా అందరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు. నాట్ ఓన్లీ ద లెసన్స్ బట్ ఫర్ దేర్ లైఫ్ వీఆర్ కౌన్సిలింగ్ దెమ్. కాబట్టి మీరు మాకు సహాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం. అలాగనే ఇక్కడికి పిలవంగానే, ఆహ్వానించగానే మధులేటంటే మీరు అందరు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగనే సార్కి, కరస్పాండెంట్ సార్కి కూడా పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. మేడమ్స్ కూడా చాలా అభిమానంగా ఇదే సార్, ఇప్పుడు కాకుండా చాలా ఇయర్స్ నుంచి మేడం వాళ్ళు అసలు మిస్ కాకుండా వస్తున్నందుకు కూడా మేడం వాళ్ళకు కూడా థ్యాంక్స్. అలాగనే మీ పెద్దలందరికీ కూడా మా కాలేజ్ పిల్లల తరఫున, తర్వాత లెక్చరర్స్ తరఫున, మా కరస్పాండెంట్ తరఫున వందనాలు. పాస్టర్ గారికి మరి ముఖ్యంగా, పాస్టర్ గారు వాళ్ళ మదర్ నా టీచర్, ఇంగ్లీష్ టీచర్. సో ఎప్పుడు నేను సార్ని చూస్తే మేడం టీచర్ అయ్యే గుర్తొస్తూ ఉంటారు. సార్ మీకు కూడా చాలా మాకు మీరు కూడా కాలేజ్ గారు చేస్తుంటారు అనుకోండి. మరి మా పర్సనల్ రిక్వెస్ట్, స్టూడెంట్స్ ఉంటే కూడా ప్రమోట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. మనము చివరి దశకు చేరుకున్నాము. ఇంకా మనం ముగించే ముందుగా ఒక నలుగురికి వస్త్రదానము చేయాలా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము తలంచుకున్నాము. అందుకు ఒక ఇద్దరు ఇక్కడ సత్యవేదమ్మ, సలోమి
ఇద్దరు ఇక్కడికి రావాలని మనవి. ప్రొఫెసర్గా టీచర్గా పనిచేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు వారు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారిలో ఒక ఇద్దరికి సన్మాన కార్యక్రమం పెట్టాము. అందులో కళా ప్రపూర్ణ గారు ఒకరు, మరియమ్మ గారు హిందీ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈమె జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. తనేనా ఈ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రతి దానికి అటెండ్ అవుతున్నారు, కోలాటం నేర్పిస్తున్నారు. తను ఇంకా సేవ చేస్తూ ఉంది. షీస్ హైలీ టాలెంటెడ్. మేడం, మీరు వచ్చినందుకు చాలా సంతోషము. వీ అప్రిషియేట్ యూ వేర్ కమింగ్. మేడం సార్ ఇటు